వికారాబాద్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండుకొండలను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దారూరు మండలం దురదొట్ల గ్రామంలో చెరువుకు గండిపడడంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండిపడిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండిపడిందని, దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పంటలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరి అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయికి ఏ ఒక్క అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మిగతా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాగుల చోట అంతటి చోట గస్తీలో ఉండాల్సిన ఇప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, ఆ చెరువు పనితీరు ఏ విధంగా ఉంది, ఆ చెరువు గంటిపడే పరిస్థితి వచ్చినప్పుడు దాని టెక్నికాలిటీ ఏంది, ఇంజనీర్ అధికారులు పోయి అక్కడ పర్యవేక్షించి ఈ చెరువు ఎన్ని రోజులు నిలకడగా ఉండగలుగుతుంది, ఎంత నీళ్ళు వస్తే, ఎంత వరద తాకిడికి ఈ చెరువు నిలుస్తుందా నిలవదా అనే కనీస జ్ఞానం లేకుండా పోయా. ఇంత చదువులు చదివి గ్రూప్ 1 అధికారులు ఈ పోస్టులలో ఉండి ఏం లాభం? సమాజానికి మీరు సేవ చేయనప్పుడు మీ ఉద్యోగాలు ఎందుకు? మీరు ఉద్యోగాలు తక్షణమే వికారాబాద్ ఇరిగేషన్ ఈ గారిని తక్షణమే, జిల్లా కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారు తక్షణమే సస్పెండ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గురుదట్ల చెరువుకు గండిపడి అక్కడ రైతులు కనీసం ఎంత గోసపడుతున్నారు. మేము అక్కడికే విచ్చేసి ఆల్రెడీ రైతులను పరామర్శించడం జరిగింది. రైతులు చెప్పడం వాళ్ళందరూ కూడా వారం రోజుల క్రితమే ఇరిగేషన్ అధికారులకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నాడు, సార్ ఇది మేము వారం రోజుల కిందనే దానికి చెట్లు మట్టి అది ఒక టిప్పర్ మట్టి కూడా పోసినాం సార్, ఉపయోగం లేదు. ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు కనీసం నిర్లక్ష్య వైఖరితో అసలు పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి వికారాబాద్ జిల్లాకు ఈ జిల్లా నుంచే సీఎం గా ఉండి రైతులు చెరువులు గండ్లు పడుతుంటే ఏం చేస్తున్నట్టు మీరు? అసలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మీరు కనీసం ఉన్నటువంటి పాత చెరువులను కూడా కనీసం మీరు అడ్డుకట్టలేస్తలేరు.